హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్నటువంటి బలమైన వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది కనబడుతుంది. ఇకపోతే తాజాగా 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండొచ్చు? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి? అలాగే ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలితో కూడుకున్న వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు. వీటితో పాటుగా ఇక రాగల రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందా? ఒకవేళ ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లయితే వాటి ఎఫెక్ట్ వలన ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. ఇలాగ మీకు పూర్తి సమాచారాన్ని వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే అయితే బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం కనబడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు. మెయిన్‌గా మనకు ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, విజయనగరము, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాల్లో వర్షాలు కొంచెం ఎక్కువగానే నమోదు అయ్యాయన్నమాట ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో. అలాగే మరొక వైపు ఈ అరేబియా మహాసముద్రంలో కొనసాగినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చేసి ఈ హైదరాబాదు, మహబూబ్‌నగరు, నెక్స్ట్ నాందేడు, వరంగల్లు, ఓకేనా, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వర్షాలు కూడా కొంచెం ఎక్కువగానే నమోదవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఇక రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉందో ఒకసారి మనం క్లియర్‌గా గమనిద్దాం. దానికంటే ముందుగా మీరు ఒకసారి ఇమేజ్‌లో చూడొచ్చు గైస్. ఓకేనా. ఇక్కడ ఈ యొక్క విశాఖపట్నము, ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలకు ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి ఏర్పడుతూ ఉందన్నమాట. దాన్ని మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ ప్లేస్‌లో కొంచెం యెల్లో కలర్‌లో, లైట్ గ్రీన్ కలర్‌లో, ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది. ఓకేనా. దాని ఎఫెక్ట్ వలన రాగల రోజుల్లో ఎలా ఉంటుందో కూడా మీకు వీడియోలో క్లియర్‌గా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అయితే ఏపీలో ఈ విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల దగ్గర అక్కడక్కడ మేఘావృతమైనటువంటి వాతావరణం. అంతేకాని ఎక్కడ కూడా ప్రెజెంట్ అయితే వర్షాలు పడడం లేదు. మరొక వైపు వచ్చేసి తెలంగాణలో కూడా ఎక్కడ అంతగా వర్షాలు ఎటువంటి పడేందుకు అనుకూలంగా లేదు వాతావరణం అనేది. ఓకేనా. ప్రెజెంట్ ఈ టైంకి. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఈరోజు రాత్రి ఒక 9:30, 10 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. మరొక వైపు ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా. తెలంగాణలో కూడా అంతగా వర్షాలు పడేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడడం లేదు ఈరోజు రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు అనగా 15వ తారీఖు ఉదయం తెల్లవారుజామున
6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, మోస్ట్‌లీ ఒక 5:30, 6 అనుకోండి. ఓకేనా. సో, ఆ టైంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ఆ టైంలో ఏపీలో మాత్రము విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం లైట్ రైన్ నమోదు అవుతుంది. ఓకేనా. ఇక రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నిర్మలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే రేపు ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక 38, 39, 40 డిగ్రీల వరకు నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రము లైట్‌గా రెయిన్ పడేందుకు అవకాశం ఉండొచ్చు అంతే. తెలంగాణలో కూడా కొంచెం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవ్వచ్చు. కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ అయితే పడుతుందన్నమాట. సో, నెక్స్ట్ చూడొచ్చు. ఈ ఇమేజు రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఆ టైంలో కూడా ఈ విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయి. రిమైనింగ్ ఎక్కడా కూడా పడవు. ఓకేనా. తెలంగాణలో కూడా సేమ్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయన్నమాట. ఎక్కువగా అంటే ఒక 37, 8, 9, 39, 40 అలాగా. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. రేపు రాత్రి అనగా 15వ తారీఖున రాత్రి ఒక 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఆ టైంలో మోస్ట్‌లీ మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి చల్లదనంగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మాత్రము ఎక్కడ వర్షాలు పడవు. ఇకపోతే కొంచెం ఈదురుగాలులు అనేటువంటివి బలంగా వీస్తూ ఉంటాయన్నమాట. సో, ఈరోజు ఉదయం నుండి కూడా చూస్తే ఏపీలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. సో, అలాగే రేపు ఉదయం నుండి కూడా కొంచెం సిచ్యువేషన్ అనేది ఇలాగే ఉండొచ్చు. ఓకేనా. తెలంగాణలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వాతావరణం అనేది చల్లదనంగా ఉంటుంది. రేపు నైట్ కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ పడొచ్చు. సో, ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ అనేది. సో, మీకు డైలీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి ఇస్తూనే ఉంటాను. సో, ఇకపోతే నెక్స్ట్ రాగల రోజుల్లో బంగాళాఖాతంలో ఈ ఉపరితల ద్రోణి అనేది ఏర్పడుతుంది. సో, ఇది చూడొచ్చు కొంచెంగా మీకు క్లియర్ కట్‌గా ఇమేజ్‌లో కనిపిస్తుంది. మన ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరకైతే కదులుతూ వస్తే ఇదంతా కూడా విస్తరిస్తూ ఉందన్నమాట. ఓకేనా. మరొక వైపు ఈ ఇమేజ్‌లో చూడొచ్చు. ఇటు సైడు ఇది రేపు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కాబట్టి తెలంగాణలో ఈ అరేబియా మహాసముద్రంలో సముద్ర తీరానికి ఆనుకొని ఇంకొక ద్రోణి కూడా కొనసాగుతుంది కాబట్టి దీని ఎఫెక్ట్ వలన పలు ప్రాంతాల్లో రేపు రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇమేజ్‌లో ఒకసారి చూడొచ్చు. అలాగే ఏపీలో కూడా మెయిన్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు రెయిన్ ఏదైతే పడుతుంది రేపు సాయంత్రం ఒక 8:30, 9 అంటే నైటే అనుకోండి ఆ టైంలో. ఓకేనా. సో, నేను ఎప్పటికప్పుడు ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు లేటెస్ట్ రిపోర్ట్స్ వీడియోస్ రూపంలో ఇన్ఫర్మేషన్ని అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.